డీసల్టేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో తవ్వకాలు జరిపే విధానం ఉండాలని, ఇందులో ఎటువంటి విచలనం లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎల్ఎస్ఏ చైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో 140 బోట్స్మ్యాన్ సొసైటీలకి డీసల్టేషన్ పాయింట్స్ వద్ద ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. సంబంధిత బోట్స్మ్యాన్ సొసైటీ సభ్యులు జీవన భృతి కొరకు చేసుకున్న విజ్ఞప్తిని అనుసరించి ఇసుక తవ్వకాలు జరపాల్సిందిగా అనుమతులు జారీ చేశామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా బోట్స్మ్యాన్ సొసైటీలు కనీస స్థాయిలో త్రవ్వకాలు చేపట్టాలని, ఆ ప్రక్రియపై పర్యవేక్షణ తప్పనిసరని ఆదేశించారు. 48 గంటల్లో ఏ బోట్స్మ్యాన్ సొసైటీల రోజుకి ఎంత చొప్పున ఇసుక త్రవ్వకాలు జరిపారో ఇరిగేషన్ మైన్స్ అధికారులు సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. ఎటువంటి తవ్వకాలు నిర్వహించకుండా నిరర్ధకంగా బోగస్గా ఏర్పడిన బోట్మ్యాన్ సొసైటీల అనుమతులు నివేదిక ఆధారంగా రద్దు చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుష్మిత, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.